నమస్కారం. వివిధ కారణాలతో కాళ్లు కోల్పోయిన ముగ్గురు అంగవికలాంగులకు కృత్రిమ కాళ్లను తయారు చేయించి ఉచితంగా అందించేందుకు తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం అవసరమైన పరీక్షలను నిర్వహించారు. ఇందులో భాగంగా సంబంధిత నిపుణులు కొలతలు తీసుకున్నారు. ఏలూరు హేళాపురి లయన్స్ క్లబ్ ట్రస్ట్ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ సంస్థ ప్రతినిధి కేబీ రావు మాట్లాడారు. దానికి మనం చేయలేము. అప్పుడు ఏం చేశారంటే నేను కనుక్కుని మొత్తం మీద నేను ఏం చేయలేము అంటే వాళ్ళు బాగా ఎక్కువ చెప్తున్నారు. నేను మాట్లాడుకుంటే ఈరోజు తణుకు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఆర్టిఫిషియల్ లింబ్స్ అంటే కృత్రిమ కాళ్ళు, వాళ్ళకి అనేక కారణాల వల్ల, యాక్సిడెంట్ వల్ల కానీ, షుగర్ వల్ల కానీ అనేక రకాలుగా కాళ్ళు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ రోజున మరి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ తణుకులో మరి స్క్రీనింగ్ క్యాంప్ చేసి వాళ్ళకి ఈరోజు కొలతలు అవి తీసుకుని మేము హేళాపురి లయన్స్ సర్వీస్ ట్రస్ట్ నుంచి ఈ కార్యక్రమం అక్కడ ఏలూరులో నిర్వహిస్తాము. సార్ కరుణాకరణ్ గారు కోరిక మేరకు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఒక ముగ్గురు ఉన్నారు, ఇంకా వస్తున్నారు. మొత్తం 5-6గురికి స్క్రీనింగ్ క్యాంప్ పెట్టి ఈ రోజున కొలతలు తీసుకుని వాళ్ళకి మళ్ళీ తయారు చేసి ఆ డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ని ఇస్తాము. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడవడానికి అవకాశం ఉంటుంది. ఇది మేము ట్రస్ట్ తరఫున అక్కడ సుమారుగా ఒక 140 మందికి ఇచ్చున్నాము. అదే పద్ధతిలో ఆయన కోరిక మేరకు ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ స్క్రీనింగ్ క్యాంప్ తీసుకుని చేస్తున్నాము. దీన్ని మన జీవితంలో ఏది కోల్పోయినా కూడా మనము ఆత్మస్థైర్యం కోల్పోకూడదు అన్నది వాళ్ళకి కలిగించడం కోసం ఉడతా భక్తిగా మరి కరుణాకరణ్ గారు వాళ్ళు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ముందు కూడా ఇలాగే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఏదన్నా కూడా ఇటువంటి కృత్రిమ కాళ్ళని మనం స్క్రీనింగ్ క్యాంప్ పెట్టి తర్వాత డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ తర్వాత ఉచితంగా మరి వాళ్ళు స్పాన్సర్ చేసుకుని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఆ రకంగా చేయడానికి నిర్ణయించుకుని ముందుకు చేస్తున్నాము. దీనికి అందరూ కూడా సహకరించి ఎవరికి అవసరమో వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పేసి సంస్థ అధ్యక్షులు అల్లూరు కరుణాకర చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ విశిష్ట సేవా సభలో గౌరవ అధ్యక్షులు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, ఉపాధ్యక్షులు నల్లజర్ల వెంకన్న, కార్యదర్శి మొహమ్మద్ స్వాలిహాలతో పాటు బి రమాదేవులు పాల్గొన్నారు. తణుకు బొమ్మల వీధిలోని పరంజ్యోతి అమ్మ భగవాన్ ధ్యాన మందిరంలో సోమవారం సుమంగళి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా దీక్షిత దాసాజీ మాట్లాడుతూ మహిళలకు మేలు చేసే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యకర్తలను అభినందించారు. ఈ పూజకు ఉన్న ప్రాధాన్యతను కూడా వివరించారు. అప్పుడు అమ్మ భగవాన్ వచ్చేసి ఆ రోజు నుంచి అన్నారు ఏంటి పరంజులు ఎవరు చూసినా అప్పుడు మేము గుడి నుంచి తణుకు తీసుకొచ్చాము. డబ్బులు ఉంటేనే వస్తారు, డబ్బులు లేకపోతే ఎవరు అన్నారు తగ్గదు వెళ్ళిపోండి. సూత్రాలు తీసి మా తెచ్చారు. సంవత్సరం ఎవరైనా భగవాన్ ఫోటో ఇచ్చారంటే సత్యం చూపించి మత్తయ్య గారు వెంకటేశ్వర భక్తులు డబ్బులు వేస్తా అన్నారు. భగవాన్ దగ్గర భూమి మీదకి వచ్చాడు అన్నారు. పరంజు ఈరోజు తణుకు శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ధ్యాన మందిరంలో సుమంగళి పూజ జరుగుతుంది. శ్రావణ మాసం సందర్భంగా స్త్రీలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆయురారోగ్యాలు మరియు సౌభాగ్యం కొరకు ఈ పూజని నిర్వహించడం జరిగింది. ఈ పూజలో స్త్రీలందరూ పసుపు కుంకుమలతోనూ అమ్మవారిని పూజ చేయడం జరిగింది. ఈ పూజ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైన తీర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ తీర్థం అనేది ప్రతి మంగళవారము మీకు ఈ ధ్యాన మందిరంలో లభిస్తుంది. ఈ సోమతీర్థాన్ని మీరు తీసుకుని వెళ్ళి ప్రార్థించి ఆ తీర్థాన్ని తీసుకున్నట్లయితే ఎంతోమందికి ఆయురారోగ్యాలు లభించాయి. మీరందరూ కూడా ప్రతి మంగళవారము ఇక్కడ జరిగేటువంటి పూజలోనూ మహామంగళహారతిలోనూ పాల్గొంటారని, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాము. అందరికీ
తణుకు వేదశాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు తుమ్మలపల్లి కృష్ణమూర్తి విశ్రాంతి భవనంలో ఈ పరిషత్ 54వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు అధ్యక్షులు కడియాల వెంకట నరసింహ కామశాస్త్రి, కార్యదర్శి మైనంపాటి కేశవ నారాయణమూర్తులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ సంస్కృతాధ్యాపకులు డాక్టర్ కుప్పా శ్రీనివాస శాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొని నేటి మన సమాజానికి వేదశాస్త్ర ఆవశ్యకతను వివరిస్తారని చెప్పారు. అనంతరం వేదశాస్త్ర పండితులను ఘనంగా సన్మానించనున్నట్లు వారు వివరించారు. ముఖ్యమైన ఈ కార్యక్రమంలో ఆసక్తిగల ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో సినీ నిర్మాతలు సోమవారం ఆయనతో భేటీ అయ్యి వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ ఎవరైనా స్టూడియోలు, రీ రికార్డింగ్, డబ్బింగ్ థియేటర్లు నిర్మించడానికి ముందుకు వస్తే ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సినీ కార్మికుల ఆందోళన నేపథ్యంలో ఫెడరేషన్, ఛాంబర్ సమస్యలు చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువెళ్తారని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పనితీరుపై ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. అధికారులు అర్జీదారుల సమస్యలను ఓర్పుతో విని స్పందించాలని సూచించారు. పరిష్కరించగల అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే గ్రీవెన్స్ ఎక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. వాటిలో మీరు పబ్లిక్ పర్సెప్షన్ ని వెరిఫై చేస్తున్నారు. అట్లాగే యూఆర్ ఆల్సో టేకింగ్ యాక్షన్ అండ్ యూఆర్ ఫార్వర్డ్. బట్ అంతకన్నా ముందే మనకి పీజీఆర్ఎస్ లో కూడా పబ్లిక్ పర్సెప్షన్ అనేది ఉంది. అది మీరు అంతగా చూసుకోవట్లేదు అనిపిస్తుంది. బికాస్ ఫ్యూ డిపార్ట్మెంట్స్ కి గ్రీవెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. దే కెన్ టాక్ టు డైరెక్ట్లీ 1-to-1. బట్ అలాంటి గ్రీవెన్స్ అయిపోతే మీరు అందరూ వెళ్ళిపోవచ్చు అండి. సంభాషణ సరి సక్రమంగా ఉందా? దట్ మీన్స్ హౌ యు ఆర్ రిసీవింగ్ పిటిషన్ అండ్ హౌ బెస్ట్ యు ఆర్ ఇన్ అండర్స్టాండింగ్. సెకండ్, అధికారి మీ సమస్యపై బాధని ఓపికగా విన్నారా? పరిష్కారం మీ అంచనాలకు అనుగుణంగా మీరు ఆశించిన విధంగా ఉందా? ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చంద్రరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్ అప్పలకొండలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఫిర్యాదుదారుల సమస్యలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా అమలాపురం కలెక్టరేట్లో ప్రజల నుండి వినతులను స్వీకరించి మాట్లాడారు. పీజీఆర్ఎస్ లో నమోదయ్యే అర్జీలు పెండింగ్ లేకుండా సకాలంలో పరిష్కరించాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు ప్రతిరోజు పోర్టల్ లాగిన్ అయ్యి వారి శాఖకు సంబంధించిన వినతులను చూడాలని సూచించారు. ఏలూరు జిల్లా వార్తలు. త్రివర్ణ పతాకం విశిష్టతను తెలియజేయడంతో పాటుగా స్వాతంత్ర ఉద్యమాన్ని స్మరించుకోవడమే హర్ఘర్ తిరంగ ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. హర్ఘర్ తిరంగాలో భాగంగా సోమవారం ఏలూరులో 100 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ వరకు జిల్లాలో హర్ఘర్ తిరంగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. స్వాతంత్ర ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ సమరయోధులను స్మరించుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. కావున ప్రజలందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఫ్లాగ్ తోటి ర్యాలీ చేస్తున్నాము. ఇందులో చాలా
పబ్లిక్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ హర్ ఘర్ తిరంగా అనేది మూమెంట్ మన ఒక గొప్పతనం, మన ఫ్లాగ్ గురించి, మన ట్రై కలర్స్ ఒక ఇంపార్టెన్స్, అందుకోసం మనం ఫ్రీడమ్ ఫైటింగ్ ఏమేమి చేసి మనం వాళ్ళ ఒక సాక్రిఫైస్ ఇవన్నీ గుర్తు చేసుకోవడానికి, ప్రౌడ్గా మన ఫ్లాగ్ని హాయిస్ట్ చేసేసి మన ఒక ఇంపార్టెన్స్ని మనం తెలుసుకోవడానికి, అవేర్నెస్ కల్పించడానికి కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ హర్ ఘర్ తిరంగాలో భాగంగా అన్ని చోట్ల సెల్ఫీ పాయింట్స్లు, సెల్ఫీ విత్ ఫ్లాగ్ అని చేసేసి అప్లోడ్ చేయడం కూడా జరుగుతున్నాయి. మన జిల్లాలో మంచి పార్టిసిపేషన్ నడుస్తున్నాయి. ఎవ్రీ రోజు మన ఆగస్ట్ 15th వరకు ఎవ్రీ డే ఒక డిపార్ట్మెంట్ ఇచ్చేసి ఆ డిపార్ట్మెంట్ కూడా సెలబ్రేట్ చేసి మంచి బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా వస్తున్నాయి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్. మనకు 2-3 ప్రైమ్ లొకేషన్స్ లో కూడా సెల్ఫీ పాయింట్స్ పెట్టడం జరిగింది. దయచేసి సెల్ఫీ తీసుకొని మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని కోరుకుంటాం. ఈ ర్యాలీలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, సెట్వెల్స్ ఈవో కె ప్రభాకర్లతో పాటుగా పలువురు అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల భీమవరం ప్రాంత రొయ్యల ఎగుమతులకు వాటిల్లిన నష్టం, ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలి, భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన కలెక్టర్ నాగరాణి. వ్యవసాయ అభివృద్ధికి మార్కెట్ కమిటీలు చిత్తశుద్ధితో కృషి చేయాలి, తనకు ఏఎంసీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో హితవు పలికిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. కృష్ణ భగవానుని స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, తనకు ఇస్కాన్ సభలో వెల్లడించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. వచ్చే ఎన్నికల్లో పాత బ్యాలెట్ విధానాన్ని అమలు చేయాలి, ఎన్నికల కమిషన్ కు తణుకులో విజ్ఞప్తి చేసిన రాష్ట్ర మంత్రి వెంకట నాగేశ్వరరావు. అమెరికా విధానాలకు వ్యతిరేకంగా అన్ని దేశాలు ఏకమవ్వాలి, తణుకులో కోరిన సిపిఎం రాష్ట్ర నేత ఉమామహేశ్వరరావు. ప్రజలకు మేలు చేకూరుస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల సేవలు, ఉచిత దంత వైద్య శిబిరంలో పేర్కొన్న తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రాజ్కుమారి. ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం, రాజధాని అమరావతిలో హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. వేదిక పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్న ప్రభుత్వం, రాజమండ్రిలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అమలాపురం కలెక్టరేట్లో ప్రజల నుండి వినతులను స్వీకరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. త్రివర్ణ పతాకాలను ఎగరవేయడం ద్వారా స్వాతంత్ర్య ఉద్యమాన్ని స్మరించుకోవాలి, ఏలూరులో ప్రజలకు ఉద్బోధించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.